డాక్టర్ గారు, నాకు చాలా కాలం నుంచి సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యం పడటానికి ఎంతో టైం తీసుకుంటోంది. దాంతో నా భార్య ఇంతసేపు తాను తట్టుకోలేనని గోల పెడుతోంది. త్వరగా వీర్యం పడాలంటే ఏం చెయ్యాలి? కొందరికేమో సిగస్కల సమస్య అండి, కొందరికేమో డిలైడ్ ఇజాక్యులేషన్ అండి. చూడండి ఎలాంటి సెక్స్లో ఎన్ని టూ ఎక్స్ట్రీమ్స్. ఒకడు త్వరగా వీర్యం గోలు పెడుతుంటే ఒకడు, ఇంకోడు ఎంతకీ పడి రావట్లేదు, నా పిల్లం గోలు పెడుతోంది, త్వరగా పడేది చేయండి అంటారు. సెక్స్ సమస్యలు మరి విచిత్రంగా ఉంటాయి, దానికి కారణాలు కూడా విచిత్రంగానే ఉంటాయి. సాధారణంగా ఎవరికైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్ ఉన్న వాళ్ళకి అసలు అంగం గట్టిపడమే కొద్ది టైం తీసుకుంటుంది. గట్టిపడ్డాక వీర్యం పడడానికి దాని తొందరగా పడుతుంది. కొంతమందిలో, అందరూ కాదు, వీర్యం పడడం లేట్ అయిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి. అంటే ఎవరికైనా సరే వీర్యం పడడం చాలా లేట్ అవుతుంది, ఎంతకీ పట్టలేదు అంటే మాత్రం చూడాల్సిన వాళ్ళకి షుగర్ ఉందా అని చూడాలి. ఇప్పుడు ఈ విషయం చెప్పేదేంటి, ఆయనకి షుగర్ ఉందేమో చూసుకోండి అని చెప్తాం. తర్వాత కొంతమందికి కొన్ని ఆపరేషన్లు అయితే, ముఖ్యంగా పెల్విస్ బస్తీ దగ్గర ఆపరేషన్లు అయితే, ప్రోస్టేట్ లాంటి ఆపరేషన్లు అయితే, లేదు వేరే ఏదైనా ఆపరేషన్ పెల్విక్ ఏరియాలో ఆపరేషన్లు అయితే ఆ నర్వ్స్ కొంత డ్యామేజ్ అయ్యి దానివల్ల కూడా వీర్యస్ఖలనం తేలిగ్గా చాలా డిలే అవుతుంది. మరికొందరిలో కొన్ని రకాల నరాల జబ్బులు వస్తాయండి, నాడీ మండల వ్యాధులు, రకరకాల నాడీ మండల వ్యాధులు ఉన్నాయి. మనం మీకు చెప్పిన పేర్లని అర్థం కావు, అవసరం లేదు కూడా. ఆ నాడీ మండలం వ్యాధుల వల్ల కూడా వీర్యం పడడం చాలా లేట్ అవుతుంది. ఇంకొందరు రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అదేంటంటే అసలు వీర్యం బయట వాసన పోయి మూత్రకోశం వెళ్ళిపోతుంది, ఏదో 4 చుక్కలు బయటకు వస్తాయి, 2 చుక్కలు 3 చుక్కలు బయటకు వస్తాయి ఎంతోసేపటికి. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అలాంటిది. అసలు కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంటారు, డిప్రెషన్ అని, డల్గా ఉన్నామని, కొద్దిగా అని చెప్పి యాంటీ డిప్రెసివ్ బిల్డ్ వాడుతుంటారు. దానివల్ల అలా కొంత సైకాట్రిక్ డ్రగ్స్ కూడా వాడుతుంటారు, వాళ్ళు కూడా చాలా టైం తీసుకుంటారు. కొంతమందికి స్కిజోఫ్రీనియా అని అలాగుంటాయి, బోర్డర్ లేని పర్సనల్ డిజార్డర్ అని అంటాం. వాళ్ళలో కూడా కొన్ని మందులు వాడితే వాళ్ళకు కూడా చాలా లేట్గా పడుతుంది. అలాగే కొంతమంది భార్యతో సెక్స్ చేస్తుంటారు, కానీ ఎందుకు ఆ భార్య మీద మోదు ఉండదు, ఏదో మొక్కుబడిగా రోజుకు ఒకసారి పాల్గొంటాడు, కానీ లోపల నుంచి సెక్స్ మాత్రం తన్నుకుంటూ వస్తుంటుంది. అంటే భార్యను వదిలేసేసి ఆ మార్పాటు చేసేట్టు హస్త్రమే చేసి ఎవరినో తలుచుకుని వీర్యం పోగొట్టుకుంటుంటాడు. భార్యతో కలిసి ఒకసారి రోజు మొత్తం హస్త్రమం చేసి 5-6 సార్లు. ఎవరైతే ఎక్కువసార్లు హస్త్రమం చేస్తాడో వాడికి వీర్యం త్వరగా పడదు. ఎందుకని ఆ వీర్యకోశాలు ఖాళీ అయిపోతాయి వీర్యం లేకుండా. అంతే వారికి చాలా ఎక్సెస్ మాస్టర్బేషన్ చేస్తాం. ఎక్సెస్ మాస్టర్బేషన్ వల్ల ఇతరత నష్టం లేదు, కానీ ఎటువంటి నష్టం అంటే భార్యతో పడ్డప్పుడు ఎంతసేపటికి వీర్యం పడదు, అంగం గట్టిపడే ఉంటుంది. అంగం గట్టి ఎందుకు వీర్యం పడదు, అంగం మెత్తపడదు కదా, అందుకు అంగం మెత్త ఉంటుంది. అలాగే కొంతమందికి భయంగా ఉంటుంది, ఏమో ఏమైపోతుందో ఏమో ఎలా ఉండవు, ఆ భయం వల్ల కూడా వాళ్ళకి ఆ వీర్యం పడకుండా అలాగే ఉంటుంది అన్నమాట. ఈ రంగు చాలా కారణాలు. అందుకని మనం పరీక్ష చేసి వాళ్ళని ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాలు కేసు హిస్టరీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఏంటి కారణాలు ఏంటని అడిగి దాన్ని సరిగ్గా కరెక్ట్ చేసినట్లయితే అవుతుంది. అంటే సైకోథెరపీ కావాలి వాళ్ళకి. తర్వాత వాళ్ళకేమో పెల్విక్ ఫ్లోర్ ట్రైనింగ్ అంటాం, అంటే కీగిల్స్ ఎక్సర్సైజ్ అని మనం చెబుతుంటాం. సాధారణంగా కీగిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే అవుతుంది. ఏం లేదు, కీగిల్ ఎక్సర్సైజ్ చేస్తే పెల్విక్ ఫ్లోర్ అయితే మీరు రకరకాల ఇంకా చెప్పాలంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే మామూలుగా ఒక పెద్ద బెలూన్లా ఉంటుందండి, దాని కూర్చుని ఇలా ఊపుతుంటే కూడా పెల్విక్ ఫ్లోర్ ఈజీగా దాని ఇంత పెద్ద దాని కూర్చుని పట్టు పగిలిపోదు, పెద్ద ప్లాస్టిక్ బెలూన్లా ఉంటాయి, పెద్ద బెలూన్లు. దాని కూర్చుని ఇలా అవుతుంటే ఆ పెల్విక్ ఏరియాలో మజిల్స్కి మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, అలా చేయొచ్చు. అలాగే కాకుండా మన సూర్య నమస్కారాలు చేయడం, లేదా ఆసనాలు, రకరకాల ఆసనాలు వేస్తారు చూసారా, ఆసనాలు కూడా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్గా పనిచేస్తాయి. అలాగే కీగిల్ ఎక్సర్సైజ్ అంటాం, ఆ కీగిల్ ఎక్సర్సైజ్ కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఇస్తే అలాంటి చోట్ల ఇలాంటి పరిస్థితులు సెట్ అవుతాయి అన్నమాట. అంతే ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకుని
ఆరోగ్యం సలహా పొంది ఏం చేయాలో కనుక్కొని అవసరం కొన్ని మందులు వాడితే వాళ్ళు మామూలైపోతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.